నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే, నాకు కావాల్సింది నేను అడిగాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి బాగా తయారయ్యో? గుడికి వెళ్ళొచ్చాను. బొట్టు అలీ, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను. నీ గోత్రం తెలీదు ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు. హృతిక్ రోషన్ టైప్ లో. ఎప్పుడో బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో. రాత. నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేవనుకో. కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికీ నడుమే సూపర్. అసలు నువ్వు నోర్మోయవా? అయ్యో ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా? 1000 కోట్లు క్యాష్. ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా మునిస్వామి, ప్రత్యేకంగా చెప్పాలేంటి? ఆడు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు ఆడు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు. లేవరా? కంగ్రాచులేషన్స్ ధనంజయ. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు హే అర్జున్, నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. కొంచెం కేర్ఫుల్ గా ఉండమను. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటి యార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు. ఏదో మర్యాదగా కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే. అలీ సార్, అవని పిలుద్దాం సార్. ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో. అసలే ఎఫ్ఎం పిల్ల. హలో రా. ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు? చెప్పండి సార్. ఆయనకేం తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మా సపోర్ట్ ఈయనకి. రత్న, మా రత్నలా ఉంది. అమ్మా అమ్మా వెళ్ళిపోండి. ఆగు, వస్తున్నా. ఆవిడ అలా లేదే. చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఏ ఎవర్రా మీరు? అయ్యో, మా అమ్మ గుద్దు గుద్దితే ఎగిరిపోతారు. వెళ్ళండి పో. ఆగమంటుంటే ఎవర్రా మీరు? అరే అలా చూసి పారిపోతారేంటి? అమ్మా, వెళ్ళండి. ఆగండ్రా, నాకు దొరకండి. ప్రాణాలు తీసేస్తారు. వెధవల్లారా. వదలవే. సిగ్గులేదు నీకు? పద, కూర్చో. ఎవడేవాడు? ఎవడేవాడు? నీకు చెప్పను. చూసారా చూసారా చూసారా, ఎవరితోనో పట్ట పగలు కార్లో వచ్చింది. వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు. తల్లికిచ్చే మర్యాద ఇదేనా? మీరందరూ వింటున్నారా? అందరూ చూస్తున్నారు. కొంచెం నోట్ పుస్తావా? ఆయనే బతుకుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా? బొత్తిగా తల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే. సీఎం కొడుకమ్మ వాడు, నా ఫ్రెండ్. ఇదిగోరా క్యాష్. ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది. కొబ్బరితో డబ్బు 2-3 రోజుల్లో సెటిల్ చేస్తాను. నేనే తీసుకుంటాను. పక్కనే మనకు కొంచెం ఉందిలే. ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా? ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు, సరేనా? చెప్తాలమ్మా.
కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అయినట్టేగా. ఆ, దాదాపు అయిపోయినట్టే, కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది. ఎవరు మాయా? మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. చెక్ పెట్టేస్తాంలే. ఇంకా వాళ్ళ పదవులు అవుటేగా. అంతేగా, తోగాడించారు. రే, ధను కాల్ చేస్తాడు, ఇవాళ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు, నేను రమ్మన్నాడు. ఎందుకులే మాయా, నేను రానులే. నాకు పెద్ద మూడ్ లేదు, అమ్మ కూడా ఒకతే ఉంది. బా, తెలుసులేరా, చెప్పమన్నాడు, చెప్పాను. పోనీ ట్రై చేయి, నీకు కాస్త రిలాక్సింగ్ ఉంటుందిగా. ఎవరెవరు వస్తున్నారు మావయ్య? పార్టీ మనుషులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. సరే మరి నేను బయలుదేరుతున్నాను. సరే మాయా. మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు, కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే. ఈ క్యాష్ జాగ్రత్త. వస్తాను. అలాగే మాయా.